ఊహించని ఓటమి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరాభవం. అందుకే ఆ పరిస్థితి నుంచి వైసీపీ నేతలు తేరుకోలేకపోతున్నారు. రూలింగ్ పార్టీ వైపు పరుగో అంటున్నారు. ఇప్పుడు ఇదే అంశం కూటమిలో కూడా కుతకుత ఉడుకుతోంది. వలసొస్తున్న నేతలతో మూడు పార్టీల్లోనూ మధ్య కొత్త పంచాయతీ మొదలయ్యేలా ఉంది. మరోవైపు కూటమి పెద్దల స్ట్రాటజీ ఇంకోలా ఉన్నట్టు కనిపిస్తోంది. కూటమిలో వలసల సలసల, రూలింగ్ పార్టీ వైపు వైసీపీ నేతల క్యూ. సర్దుబాటు సాధ్యమేనా? పాత కొత్తల కలయిక కుదిరేనా? రాజీనామా తర్వాతే రావాలనడం వెనక వ్యూహమేంటి? ఏపీ రాజకీయాల్లో సరికొత్తగా జరుగుతున్న విస్తృతమైన చర్చ ఇది. ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా అధికారం చేపట్టి 5 ఏళ్లు తిరగకుండా ఎవరో ఊహించని రీతిలో డిజాస్టర్ నమోదు చేసిన వైసీపీలో ఇప్పుడు నేతల కాలు నిలవడం లేదు. బడా నేతల నుంచి నియోజకవర్గ స్థాయి దాకా నాయకులంతా రూలింగ్ పార్టీ వైపు చూస్తున్నారు. ఏ జిల్లా చూసినా, ఏ నియోజకవర్గాన్ని కదిలించినా వలసల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పిన వారి జాబితాలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావులు చేరిపోయారు. పార్టీతో పాటు తమ పదవులకు కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనలు ఈ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరెళ్తారో ఎవరుంటారో తెలియదు గాని ప్రచారం మాత్రం ఏ రేంజ్ లో ఉందంటే వైసీపీ కీలక నేత విజయసాయి సైతం నేను పార్టీ మారట్లేదు మొర్రో అని ఎక్స్ వేదికగా ఖండించాల్సి వచ్చింది. అయితే ఈ వలసల పరంపర కొత్తదేమీ కాదు. మున్ముందు ఆగుతుందని లేదు. ఇప్పటికే పోతులు సునీత వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు. మరో కీలక నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి సైతం అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేతల వలసలు కూటమిలో కుంపట్లు రాజేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఉన్న బీద మస్తాన్రావు బీసీ యాదవ వర్గం నేతగా నెల్లూరు జిల్లాలో పాపులరే. కానీ ఆ జిల్లాలో ఇప్పటికే టీడీపీ తరపున ఆయన సోదరుడు రవికుమార్ యాదవ్ కీలక నేతగా ఉన్నారు. వేం ప్రభాకర్ రెడ్డి, ఆనం ఫ్యామిలీ లాంటి అగ్ర రాజకీయ నాయకత్వం కూడా ఉంది. మరి మస్తాన్రావు చేరికతో అవసర గొడవలకే కారణమవుతుంది కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బాలినేని జనసేన వైపు అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న వేళ అక్కడ ఇప్పటికే ఉన్న దామచర్ల జనార్దన్తో పొసగడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పిఠాపురంలో ఇప్పటికే పెండెం దొరబాబు కూటమిలోకి వస్తున్నారన్న ప్రచారంతో టీడీపీ నేత వర్మ వర్గీయులు ఉడికిపోతున్నారు. ఇటు పోతుల సునీత రాకపై గౌతు శిరీష భగ్గుమంటున్నారు. ఇలాంటి ఊసరవెల్లిని చేర్చుకోవద్దంటూ సోషల్ మీడియా వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చారు శిరీష. పాయికరావుపేటలో గొల్లబాబురావు పరిస్థితి అంతే. ఆయన కూటమిలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారు. సరే, అక్కడ కీలక నేత అనితతో కలిసి నడవడం అంత ఈజీనా అన్నదే చర్చనీయాంశమవుతోంది. ఇలా ఏ జిల్లాలో అయినా, ఏ నియోజకవర్గంలో అయినా వలసల విషయంలో అడిగేస్తే నిప్పుల కుంపటి అన్నట్టుగా తయారైంది కూటమి పరిస్థితి. వలసల దెబ్బతో అంతర్గతంగా సలసల మొదలైందన్న టాక్ వినబడుతోంది. చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల చేరిక విషయంలో ఇదే తరహా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు కూటమి నాయకులు. ఒకచోట టీడీపీ లోకల్ లీడర్లతో ఇబ్బంది ఉంటే మరో చోట జనసేన లోకల్ నాయకులతో పంచాయతీ ఉంటోంది. వలసల అంశానికి సంబంధించి కూటమి పెద్దలు మాత్రం క్లారిటీతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అందరూ రావచ్చు, కానీ షరతులు వర్తిస్తాయి అంటూ చంద్రబాబు చెప్పడం చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఎవరొచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి, మనుషులను బట్టి, క్యారెక్టర్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. ఓవరాల్గా పార్టీ బలోపేతానికి కానీ జెన్యూనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. అటు రాజ్యసభలో 11 మంది, ఇటు మండలిలో 38 మంది సభ్యులతో వైసీపీకి బలం మెండుగా ఉంది. అక్కడ అధికార కూటమి బలపడాలంటే ఆ సభల్లో సభ్యులుగా ఉన్న వైసీపీ నేతలను లాగడమే మార్గం. కానీ అది అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలనేది కూటమి నేతల ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తమ దగ్గరికి రావాలనుకుంటున్న నేతలు పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ కండిషన్లు పెట్టారు చంద్రబాబు. దీని వెనక మతలబు లేకపోలేదు. రాజీనామా చేయగా ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు గాని, మండలి స్థానాలు గాని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో కూటమి గెలిచి తీరుతుంది. కాబట్టి చేర్చుకునేదేదో పదవులకు రాజీనామా చేయించి చేర్చుకుంటే విలువలకు విలువలు పాటించినట్టవుతుంది, పదవులకు పదవులు దక్కినట్టవుతుంది అనేదే కూటమి నేతల ప్లాన్ గా తెలుస్తోంది. జారిపోతున్న నేతల విషయంలో వైసీపీ వర్షన్ మరోలా ఉంది. పోతే పోని, ఉంటే ఉండని అన్నట్టుగా మాట్లాడుతున్నారు కీలక నేతలు. నేతలను కొనడం చంద్రబాబుకు అలవాటేనన్న అంబటి గతంలో పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలు ఒక్కరైనా గెలిచారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మా పార్టీలోంచి వెళ్తున్నారన్నారు. వాళ్ళు ఎంత కొన్నారో ఏమో, మరి నిజంగా వెళ్తే కొనటం, అమ్మటం తప్ప ఏమన్నా ఉందండి? బీజేపీ కొంతమందిని అమ్మాడు కదా అప్పుడు ఎంపీని, మళ్ళీ మా దగ్గర నుంచి కొంటాడు. పోతే వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటాం చెప్పండి? వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము?
ఎప్పుడు నీళ్ళలోనే ఉంటావా? కాసేపు ఎండలో ఉండదు కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఇది ఒక అలా మారుతూ ఉంటుంది. దాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొత్తానికి వలసలపై వైసీపీ నాయకులు డోంట్ కేర్ అంటుంటే కూటమి పెద్దల ఆలోచన వేరేలా ఉంది. ఇదంతా బేషుగ్గానే ఉన్నా ఈ వలసలతో పుట్టుకొచ్చే అంతర్గత అగ్గిని కూటమి పెద్దలు ఎలా చల్లారుస్తారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.